నమస్తే అన్న, అందరికీ నమస్కారం. గత వారం మనం చూసుకుంటే కానీ 6వ నెంబర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అందులో 5 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఇక 5 మంది వివరాల గురించి కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు. కువైట్లో గత వారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 5గురిలో 4 భారతీయులని అధికారులు గుర్తించారు. వీరంతా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన వారని నిర్ధారించారు. గత బుధవారం సాయంత్రం సాద్ అబ్దుల్లా ప్రాంతానికి ఎదురుగా ఉన్న 6వ నెంబర్ రోడ్డు పైన 2 వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వాహనం పూర్తిగా దగ్ధమయ్యింది. లోపల ఉన్న 5గురు సజీవ దహనమవ్వగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. అధికారులు DNA పరీక్షలు నిర్వహించి 4 భారతీయుల వివరాలు సేకరించారన్నమాట. అలాగే వాళ్ళ యొక్క వివరాలు కూడా తెలిపారన్నమాట. మహ్మద్ నయీం మనం చూసుకుంటే కానీ 31 సంవత్సరాలు, బచ్చియాన్ వాలి, జమ్మూ కాశ్మీర్ అన్నమాట. మళ్ళా మనం రెండో వ్యక్తి మనం చూసుకుంటే మహ్మద్ ఖలీద్ 31 సంవత్సరాలు, బచ్చియాన్ వాలి, జమ్మూ కాశ్మీర్ అన్నమాట. అలాగే ముంతాజ్ రషీద్ 33 సంవత్సరాలు, దారా, జమ్మూ కాశ్మీర్ అన్నమాట. సర్ఫరాజ్ అహ్మద్ మనం చూసుకుంటే 22 సంవత్సరాలు, పుంచు, జమ్మూ కాశ్మీర్ అన్నమాట. మరో మృతదేహాన్ని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ఘటనతో మృతుల యొక్క స్వస్థలాలలో వాళ్ళ యొక్క ఇంట్లలో మనం చూసుకుంటే కానీ విషాద ఛాయలు అనుకున్నాయన్నమాట. కాబట్టి డ్రైవింగ్ చేస్తూ ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా మీకు గమ్యస్థానాలకు చేరుకున్నా. మనల్ని నమ్ముకొని మన ఇంట్లో చూసుకుంటే కానీ మన రాక కోసం మన కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుంది ఇండియాలో. కాబట్టి ఇటువంటివి రోడ్డు ప్రమాదాలు జరిగేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు చూసుకుంటే కానీ 4 వయసు అనమాట, 22 నుంచి 31 ఏళ్ళ వయసు వాళ్ళు అనమాట. వాళ్ళ యొక్క కుటుంబం వీళ్ళ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఇలా చనిపోయిన వాళ్ళ కోసం కువైట్ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం నిధులు ఇచ్చి, విరాళాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.